న్యూస్. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కూటమి సర్కారు ఫోకస్ చేసింది. భారీ ప్రాజెక్టుల ద్వారా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా పరిశ్రమలు తెస్తామన్నారు లోకేష్. ఐటీ పరిశ్రమలను విశాఖకు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను అధిగమిస్తామని వెల్లడించారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. జగన్ హయాంలో ఒక్క ఐటీ పరిశ్రమను కూడా తీసుకురాలేదన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు తాము చెల్లిస్తున్నామన్న లోకేష్ గాడి తప్పిన పాలనను సరైన దారిలో పెడుతున్నట్లు చెప్పారు. విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు తీసుకొస్తామని, ఏపీకి కావాల్సిన ప్రతి ప్రాజెక్టును రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు అడుగుతున్నారని మంత్రి వెల్లడించారు. అన్ని ప్రాంతాలకు నీరు అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని లోకేష్ తెలిపారు. నేను చెప్పాను, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధికి ఏమైనా స్పీడ్ వెళ్ళొచ్చు. దాంట్లో భాగంగా బడ్జెట్లో మనకు ఆంధ్ర రాష్ట్రం ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా కేవలం 2 రాష్ట్రానికి ఇచ్చారు. ఒకటి ఆంధ్ర రాష్ట్రం, ఒకటి బీహార్. స్పెషల్ డిస్పెన్సేషన్ ఇచ్చారు. అది మన అదృష్టం. ప్రజలు కూడా అంత మ్యాండేట్ ఇచ్చారు కనుక బాధ్యత పెరిగింది. ఎంపీలు కానివ్వండి, అందుకని ఎంపీలు కూడా మన ఎంపీలు అందరూ 3 పార్టీలు ఎంపీలు కష్టపడుతున్నారు. కేంద్రంలో కూడా మనకి క్యాబినెట్ మంత్రి ఉన్నారు, ఎంఓఎస్ మంత్రులు ఉన్నారు, 2 ఎంఓఎస్ మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏ టైంలో ప్రతి ప్రాజెక్టులో తీసుకొస్తున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు మీరు ఖాళీ పెట్టిపోయారు వైకాపాలో ఆ మిలియన్ టవర్ని. దాంట్లో ముందర టీసీఎస్ వాళ్ళు వస్తున్నారు. సో అది ట్రాన్సిట్ బిల్డింగ్గా వాడదాం. ఎందుకంటే టీసీఎస్ వాళ్ళు సెంటర్ కట్టినా ఒక 2-3 years పడుతుంది. కనుక ట్రాన్సిట్గా వాళ్ళు phase 1లో అది తీసుకుని ఇమ్మీడియట్గా 2,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ప్యారల్గా నేను వాళ్ళకి భూములు కూడా చూపిస్తాం జరుగుతుంది. టీసీఎస్కి ఇతర ఐటీ కంపెనీ కూడా ఆల్రెడీ పెద్ద సెంటర్ కట్టేదాన్ని కూడా భూమిని చూపిస్తుంది జరుగుతుంది. వాళ్ళతో కూడా ఫర్దర్ డిస్కషన్ నేను డావోస్లో పెట్టుకుంటున్నాను. తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీ ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆల్రెడీ పాలసీలు ఇచ్చేసాము, పాలసీ అమలు చేస్తాం. వీ హావ్ గివెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఇన్ ద కంట్రీ. వీల్ ఇంప్లిమెంట్. నేను చెప్పాను, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది.